తనుజ కళ్యాణ్ అవుట్ అనగానే వీడు చెప్పడం రితు భలే తెలివండి, నాకు సూపర్ ఫన్నీగా అనిపించింది తనుజ కానీ ఇబ్బందులు కానీ ఎలాంటి పాయింట్లు చెప్తారు వాళ్ళు మిస్లీడ్ చేయడానికి. వీళ్ళు సంజనాన్ని నమ్మేస్తున్నారు. రీతు కళ్యాణ్ అవుట్ అవగానే అందరూ షాక్ అయితే సాయి ఫేస్లో ఎక్స్ప్రెషనే లేదు, కాబట్టి ఖచ్చితంగా సాయి అనిపిస్తుంది, నాకు సాయి అనిపిస్తుంది. ఆ తర్వాత రాము అనుకుంటున్నా అంటే రాము నా తమ్ముడు, రాము అయితే నాకు చెప్తాడు, వాడు నాకు చెప్పకుండా ఏం చేయడు. ఆ సేవింగ్ తర్వాత నుంచి నన్ను అసలు వాడు ఇక్కడ పెట్టుకుంటున్నాడు, కాబట్టి వాడికైతే కాదు, వాడైతే నాకు చెప్పేస్తాడు. తర్వాత డెమాన్ అన్న దాని మాట అనగానే నన్ను ఇక్కడ పెట్టుకున్నాడు వాడు అనగానే అన్న వెంటనే కానీ చూడలేదన్న అంటే పిచ్చోళ్ళ గురించి వెంటనే చూడలేదన్నట్టుగా తనుజ గారు బాగా నమ్మేవా అన్నట్టుగా సంథింగ్ పన్నీగా అంటే రే అనేసి నవ్వుకుంటారు. తర్వాత సరికి వస్తుంది దివ్య ఏమో అనిపిస్తుంది నాకు. దివ్య అంటావా, దివ్య అయి ఉండొచ్చా అనగానే ఏమనేల్ అరే దివ్య అయితే కళ్యాణ్ గారిని మా టీంలో స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు తీస్తుంది, ఎందుకు తీస్తే అంటే మోసం చేయాలని తీస్తారు చెప్తా అనగానే రీతు అబ్బే డౌట్ రాకుండా ఉండడానికి తీసి ఉండొచ్చు కదా, వేరే వాళ్ళని తీస్తే డౌట్ వస్తుంది కాబట్టి వాళ్ళ టీం మెంబర్ని తీసి ఉండొచ్చు కదా, యూజ్ చూసారు పర్ఫెక్ట్గా గెస్ చేసిన స్వామి. కానీ దాని మీద స్టాండ్ అయి ఉండట్లా, అందరి పేర్లు ఒక్కొక్కసారి చెప్తున్నప్పుడు ఇది సూపర్ అని అనలేము కానీ బట్ ఆల్మోస్ట్ గెస్ చేయడానికి దగ్గరికి వచ్చేసారు ఆవిడ. అనగానే డెమా దివ్య కాదు అనగానే డెమాన్ నాకెందుకో ఇదే అనిపిస్తుంది, రీతు అనిపిస్తుంది అనేసి మళ్ళీ కళ్యాణ్ ఇమాన్ వెళ్తా అంటారు, రీతుని అంటాడు, డెమాన్ అంటాడు, రాముని అంటారు, సంజన గారిని అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది చూడండి. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ తనూజ సంజన గారితో వాళ్ళిద్దరు వెళ్ళి పడుకున్న సంజన గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు. మమ్మ ప్లీజ్ మేమందరికీ డైవర్ట్ చేసుకుంటాం, నీ పేరు చెప్పనీయకుండా ఇప్పుడు ఏదైతే చేసి వచ్చారో అదే డైవర్షన్ అని నేను చెప్పాను కదా, ఆవిడకి చెప్తారు మేమందరినీ నువ్వు కాదు అన్నట్టుగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి డైవర్ట్ చేస్తాం, నేను అవుట్ కానీ కూడా చేస్తాం, కానీ నువ్వు తీసేయాల్సి వచ్చిన సమయంలో మమ్మల్ని మాత్రం తీయొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ మేము బాగా ఆడుతున్నాం మమ్మీ, అర్థం చేసుకో మమ్మీ అనేసి రిక్వెస్ట్ చేస్తాడు. అనగానే రీతు రాముతో మాట్లాడుతూ ఇది డిస్కషన్ అయిపోద్ది. రీతు రాముతో ఏమంటదంటే ఇందాక రెబల్ ఎవరు అనుకుంటున్నాం, గౌరవ్ అందరి పేర్లు, ఎందుకంటే ఇందాక గౌరవ్ కెమెరాతో మాట్లాడుతున్నాడు, గౌరవ్ రాము అనగానే ఇమాని లేకుండే రే గౌరవ్ కాదులేమ్మా, గౌరవ్ బిగ్ బాస్ కానీ గౌరవ్ నువ్వు రెబల్ అంటే బిగ్ బాస్ నేను రెబల్ కాదు, బిగ్ బాస్ ప్రామిస్ బిగ్ బాస్ నేను కాదు రెబల్, లేదు నేను రెబల్గా చేస్తున్నాను బిగ్ బాస్, నేను రెబల్ కాదు బిగ్ బాస్ అంటాడు. వాడి కిందకి ఇస్తాడు, వాడికి అర్థం కాదు, వాడికి వీళ్ళు గౌరవ్ అంటే కెమెరాతో మాట్లాడి చూసా హీఈస్ ద రెబల్. ఆ తర్వాత వచ్చేసరికి నిజంగా కళ్యాణ్ ఎందుకు తీశాడంటే రాము నిజంగా కళ్యాణ్ది ఎందుకు తీశాడు, రీతు ఇంకెవరిని తీస్తాడు మరి